నాకెందుకు యోసేపు స్టోరీ అంటే భలే ఇష్టం. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ. మరి ఆత్మీయులు అంటే అండగా ఉండాల్సిన వాళ్ళు ఆత్మీయులు, వాళ్ళే అమ్ముకున్నారు. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన ఏమని రాస్తుంది వాక్యంలో? యెహోవా యోసేపుకు తోడై ఉండెను అని రాస్తుంది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని రాస్తుంది. అన్నలు వదిలేతేనేమి, దొన్నలు వదిలేతేనేమి, అన్న లేదు దొన్న లేదు, ఎవడు వదిలేసినా ఆయన వదలడు. ఇప్పుడు ఐగుప్తు సింహాసనం మీద యోసేపు కూర్చున్నప్పుడు మరి కనువిందా లేదా? ఇక కళ్ళ ముందు యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. మొత్తం వచ్చి సాష్టాంగపడ్డా. ఎప్పుడు దర్శనం అది? చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దర్శనం అది నెరవేరింది. అది కనువిందు కదా. ఈ మొఖాలన్నీ ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడో కాదు, వీళ్ళు మానలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేవుని బట్టి చెప్తున్నా. కృంగిపోయావా? నిరాశలోకి వెళ్ళావా? నిరుత్సాహపడ్డావా? మనుషుల మాటలు గాయాలు చేసినాయా? పట్టించుకుంటే గాయాలు ఎక్కువ అవుతాయి, దులిపై మానిపోతాయి. అర్థమైందా? గాయాలకు వెళ్ళి కాదు, గాయాలను గేయాలుగా మార్చే యేసు వైపు చూడు. స్తోత్రం, హల్లెలూయా. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య, సాయమిచ్చి ఆయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నా గాయాలన్నీ గేయాలుగా మార్చాడు, అందుకే ఆ పాట పాడుకున్నా, అనుభవించే పాడుకున్నా. నీ జీవితంలో కూడా నా తండ్రి అలాంటి కార్యాలు చేస్తాడు. నమ్మో, విశ్వసించు. చేయకపోయినా పర్వాలేదా? అవసరమైతే ఆ శ్రమలు అలా కంటిన్యూ అయినా అలా అనుభవిస్తా. ఎందుకంటే ఎన్ని బాధలైనా నీ హృదయంలో నా స్థానం నాకుందిగా చాలు. ఇంత మంచి తీర్మానం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, ఇప్పుడు విడుదల ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు నాయన. షాలేం రాజు ఎందుకు ఎప్పుడు శరీర సంబంధమైన వాటినే చెప్తాడు, శరీర సంబంధమైన సమస్యలకు సమాధానం ఇస్తాడని కొంతమంది అనుకోవచ్చు. శరీర సంబంధమైన అక్కర్లకు సమాధానమే కదా, ఆత్మ సంబంధమైన విషయాలకు కూడా నేను దీన్ని వర్తింపజేస్తున్నా, రెండిటికి. మరి శరీరంలో జీవించినప్పుడు శరీరానికి కూడా కావాల్సిన విషయాలు ఉన్నాయి కదా, అండ్ ఆత్మీయతలో కూడా రెండు విషయాల్లో మనం అటే చూడాలి, ఇటు చూడాలి. చూడాల్సింది ఆయన, అనుకోవాల్సింది ఆయన, అనాల్సింది. డాక్టర్లు అన్నారు అన్నయ్య ఇది క్యాన్సరు, ఇక క్యాన్సర్ లేని లైఫ్ అన్నారు అన్నయ్య. దేవుడు అన్నాడా ఆ మాట? దేవుడు అన్నదాకా ఆగు. మరి ఇప్పుడే పెట్టెకి రెడీ అయితే అట్ట? అది నా బాధ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్నదాకా ఆగాలిగా, ఆగరు కొంతమంది. అప్పుడే అప్పగింతలు అప్పు చెబుతూ ఉంటారు. ఇంక జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు అన్నదాకా ఆగు. భౌతిక సమస్యలకైనా ఆత్మీయ సమస్యలకైనా. పిల్ల అంత పెద్ద వయసు వస్తే ఇంకెక్కడ పెళ్ళమ్మాయి? 30 ఏళ్ళు దాటిపోతే ఇంకేడ పెళ్ళి? ఇంక కాదులే, ఇంకేం పెళ్ళి, నీ బొందా ఇంక అయిపోయింది అన్నారా? ఏడుచుకుంటున్నారా? పిల్లలంతా ఎదిగొచ్చారు, వాళ్ళు పెళ్ళిళ్ళు కావట్లేదు, చచ్చిపోతే పోయేది అనుకుంటున్నారా? పిల్ల ఇంత పెద్దదైంది, పెళ్ళి కాదని వాళ్ళు అన్నారు. దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? అరే, నీకు కూతుర్నిచ్చిన దేవుడు ఆ కూతురికి భర్తను ఎవడో చోట దేవులాడి పెట్టుంటాడు నిద్రమోహమా. ఆ సమయం వచ్చిందాకా కాస్త ఓపిక పట్టండి. ఏం సమయం అన్నయ్య? 30 ఏళ్ళు దాటిదంటే 35 ఏళ్ళు వచ్చే నీకెందుకు? 37 ఏళ్ళు ఎక్కడ దాచిపెట్టుంటాడు దేవుడు. అమ్మాయికి 37 ఏళ్ళు వచ్చే 40 ఏళ్ళు దాచిపెట్టుంటాడు. కాదని ఎవరు చెబుతారు? చెబుతున్న మాట చెబుతున్నానండి. దేవుడికి సాధ్యం కదా? ఎందుకు? వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, నలుగురు 4 మాటలు అంటున్నారు. నలుగురు. ఈ నలుగురు మాటలు పట్టించుకున్నామంటే నలుగురు 4 పక్కలు పట్టుకుని మోసుకొని పోతారు బొంద పెట్టడానికి. నలుగురు. నా తండ్రి ఏమన్నాడు? నా తండ్రి ఏమంటున్నాడు?
అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రభు ఏమనుకుంటున్నాడో పట్టించుకోండి. ప్రభు ఏమంటున్నాడో ఆ మాటల్ని సీరియస్గా తీసుకోండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన మాటలు నిజమని నమ్మండి, విశ్వసించండి. దేవుని బలీయమైన కార్యాలు స్వతంత్రించుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నిజమని నమ్ము. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి 10 రోజులకైనా 10 నెలలకైనా ఆ కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నమ్మితే. నమ్మకపోతే నేను చెప్పలేను.